హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తెలంగాణలో గోరక్షకులపై ఆగడాలు మరింత విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా గట్కేసర్ దగ్గర ఒక గోరక్షకుడిపై అవతలి గో మాఫియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏకంగా తుపాకీతో కాల్చి చంపడాన్ని చూస్తూ ఉంటే వీళ్ళ ఆగడాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళ ఆగడాలు ఎందుకు ఈ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి? దీనికి కారణం ఏమిటి? దీన్ని రూపుమాపడానికి ఏమేం చేయాలి అనే విషయాలను ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం ఈ గో ఆగడాలను చూస్తూ ఉంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? హరి, ఇది ఆ, ఆ, మామూలుగా ప్రొజెక్షన్ ఎట్లా ఉంది అంటే మోడీ ప్రభుత్వం వచ్చాకనే ఇదేదో అవుతుంది అన్నట్టుగా బయట కావాలని చర్చను అట్లయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాదు కదా, గాంధీ కదా ఇది మొదటి డిమాండ్ చేసింది. ఇది గోరక్షణ జరగాలి ఈ దేశంలో, గో సంతతిని కాపాడాలి. ఎందుకంటే గోవు హిందువులకు ఆ దేవత, తల్లి లాంటిది. అంత సెంటిమెంట్ హిందువులకు ఉంటుంది. ఏమి సెంటిమెంట్స్ ఉండొద్దా మనుషులకు? ఇప్పుడు ఉమ్. హిందూ సెంటిమెంట్ అంటే అది ఏదో గుడి నమ్మకము, మిగతా వాళ్ళదైతే ప్రోగ్రెసివ్ ప్రగతిశీలం అవుతుందా? ఈ దేశంలో చాలా మంది ఈ లెఫ్ట్ వింగ్ ఇకో సిస్టమ్ ఎప్పుడు మాట్లాడేటువంటి విషయం ఇది అంతా కూడా. బీఫ్ ఫెస్టివల్స్ లేకపోతే ఇటువంటివన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? ఫోక్ ఫెస్టివల్ ఎందుకు చేయరు హరి? పంది మాంసం కదా. పంది మాంసం అంటే ముస్లింలు తంతారనే భయం మీకు? అదే. ఎందుకు వాళ్ళకు సెంటిమెంట్ కాదా? ఎట్లయితే పంది మాంసం అనేది, పంది అనేది వాళ్ళకు అసహ్యము, ఒక రకమైనటువంటి దూరంగా చూస్తారు వాళ్ళు. అది కూడా ఒక సెంటిమెంట్ అది. పంది అయినా జంతువే, ఆవైనా జంతువే, కానీ మనమేమో దగ్గరగా చూస్తాం, వాళ్ళేమో దూరంగా చూస్తారు. పందిని దూరంగా ఉంచడానికి చూస్తారు, పంది మాంసాన్ని భరించలేరు వాళ్ళు. ఎందుకు అనేది డీటెయిల్స్ మనకు అవసరం లేదు. అట్లాగే హిందువులైన వాళ్ళు గోవు అనంగానే పులికిస్తుంది మనకు, ఒక ఒక అమ్మలాగా కనిపిస్తుంది. ఆవు ఉమ్. ఇచ్చేటువంటి పాలు బిడ్డలకు బిడ్డలకు పడతారు, తల్లి పాలు అందని వాళ్ళకు ఆవు పాలు ఇస్తుంటారు. ఇదంతా ఒక చరిత్ర ఉంది కనుక పూజిస్తారు భారతీయులందరూ కూడా. ఇది భారతీయ సంస్కృతి, కల్చర్ కి సంబంధించినటువంటి విషయం. మతం ఏం కాదు, ఇది కల్చర్, ఇది సంస్కృతి. కనుక భారతదేశము ఇది హిందుస్థాన్, అది పాకిస్తాన్ అయినప్పుడు ఇది హిందుస్థాన్. హిందుస్థాన్ కల్చర్ ను మీరు గౌరవిస్తారా లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకు మీకు ఆ చులకన? కనుక ఈ సమస్య ఈ రోజుది కాదు. గాంధీ గాంధీ మహాత్ముడు మీకైతే ఆయన చెప్పిన మాటను మీరు వినండి మరి. కనుక ఉమ్. ఆయన కోరాడు ఇది, ఏది, ఈ ఈ యొక్క గోహత్యను నిషేధించాలని కోరాడు. అవును. కనుక చట్టంలో పెట్టాలని ఆయన కోరారు. ఇది ప్రజల యొక్క సెంటిమెంట్. ఎందుకు మీరు ఎప్పుడు అవహేళన చేయాలని చూస్తారు? కనుక ఈ దేశంలో ఇంత సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా మీకు ఆ, అత్యధికంగా ఆ, ఏమంటాం, మాంసాన్ని ఎగుమతి చేస్తాం ఎక్కువ మటుకు. ఈ బఫెలో ఇవి కానీ లేకపోతే ఇవి కానీ జంతు మాంసాన్ని మనం చాలా మటుకు ఎక్స్పోర్ట్ చేస్తాం. వీలైనంత వరకు గోహత్యను ఎక్కడ ఎంకరేజ్ చేయం మనం. ఉమ్. అయినా ఆ పేరు మీద విపరీతమైనటువంటి మాంసం ఎగుమతి జరుగుతుంది. అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్నాం. ఇందులో చాలా మంది ముస్లింలు ఈ వ్యాపారంలో ఉంటే ఉండొచ్చు కాక. మనం అడుగుతున్నది దేని, ఏ జంతువుని చంపొద్దు అని అనడం లేదు. ఆవు, అది పాలిచ్చే అటువంటి ఆవు. ఆ, ఆ, వాటిని కాపాడండి, లేకపోతే ఇచ్చేయండి. ఊచకోత కోసి మన ముందల్ని కావాలని కూడా హింసించి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సరే, ఇది ఇది ఒక చరిత్ర, ఇది ఇప్పటిది కాదు. దీనికి గోమాంసము అనేది బ్రిటిష్ వాడు కూడా మనకు 1857 ఏదైతే ఆ, దీన్ని అంటుంటాం కదా, తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు. సైనిక సిపాయిల తిరుగుబాటు. ఆ. తిరుగుబాటు కూడా చిచ్చు పెట్టడానికి దాన్నే వాడారు. అవును. ఆ రోజు నుంచి కూడా అంటే హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టడానికి గోమాంసం వాడారు. కనుక అది బ్రిటిష్ వాడు పెట్టాడు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడు అదే పెడుతున్నాడు. ఇది గోమాంసమే హిందువులను హిందువులను వేధించడానికి, బాధ పెట్టడానికి. అందుకే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా రాజకీయంగా ఈ సెంటిమెంట్ ను వాడుకొని హిందువులను అవమానానికి గురిచేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా. కనుక
ఈ తప్పంతా మళ్ళీ ఎవరిది అని అంటే హిందువులదే. హిందువులందరూ కూడా ఒక్కటై మా సెంటిమెంట్ గౌరవించే వాడినే మేము గౌరవిస్తాం. మా సెంటిమెంట్ ను మీరు గౌరవించినప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు కేర్ చేయాలి అనేటువంటి ఒక స్టాండ్ హిందువులు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కనుక హైదరాబాద్ మరీ నటోరియస్ ఈ గ్యాంగ్స్ అన్ని కూడా ఈరోజు ఇబ్రహీం అనే పేరు మనం చెప్తున్నారు కదా. వీడు గో ఈ గోమాంసం యొక్క ఎగుమతి వ్యాపారంలో ఉన్నాడు. ఉమ్, కొన్నేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాడు. ఈరోజు ఒక పోలీస్ అధికారి మీడియా ముందరకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ముగ్గురిని అరెస్ట్ చేశాం ఇప్పటికే. ఆ కనుక దీంట్లో ఇబ్రహీం, హనీఫ్ అని, మొసీన్ అని వీళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక పేరు హిందువులాగా చదువుతున్న హనీఫ్ ఉరఫ్ హిందూ పేరు చదువుతున్నాడు హనీఫ్ అని. ఉమ్, కనుక అదేదో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అది ఏదన్నా వీళ్ళ ముగ్గురు కూడా గోమాంసం ఎగుమతి చేసేటువంటి వ్యాపారంలో ఉన్నారు. ఆయన ఏమంటాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఇప్పుడు కూడా చంపడానికి వచ్చినప్పుడు కూడా ఈ అదేంది ఆ గట్కేసర్ దగ్గరికి ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్లారు. రమ్మని చెప్పారు అతన్ని. కనుక ఓ గంట ఓకే. మాట్లాడారు హోటల్ దగ్గర. అంటే ఏమని చెప్తున్నారంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు ఫోన్లు వీళ్ళ ఇద్దరి మధ్య ఫోన్లు జరిగాయి. ఎవరికి ఈ సోను సోను లేకపోతే ప్రశాంత్ అని అంటారు, ఇప్పుడు చనిపోయిన ఉమ్, చనిపోలేదు ప్రశాంత్. సారీ గాయపడ్డటువంటి వ్యక్తి. ప్రశాంత్ కు వీళ్లకు సంబంధాలు ఉన్నాయని చెప్పబోతున్నాడు ఆయన. కనుక ఇదేదో వ్యాపార లావాదేవీలు అనేటువంటి ఒక ఒక ప్రయత్నము ఆయన ప్రయత్నం చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. 26 జూలైలో ఒక ఫోన్ ఉంది. తర్వాత ఇంకెప్పుడు ఆ సమ్ ఆగస్ట్ 28కి ఒక ఫోన్ ఉంది. ఇలా 2-3 డేట్స్ చెప్పారు. ఈ అన్నిట్లో వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది జరిగింది అని. అయితే ఇదే చెప్తూ ఇంకోటి కూడా ఏమంటున్నాడంటే శంషాబాద్ దగ్గర ఒకసారి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఓ మనకు నష్టం వచ్చింది అని ఆయన ఇబ్రహీం మాట్లాడినటువంటి విషయం. గట్కేశ్వర్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశాడు, ఉమ్, మన సమాచారం అంతా ఇతనే చేరవేస్తున్నాడు, ఎవరు ప్రశాంత్ అనేవాడు. కల్వకుర్తి దగ్గర ఒకసారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, ములుగు దగ్గర కూడా అడ్డుకునే ప్రయత్నం. అంటే ఉమ్, దీన్ని బట్టి నీకు ఎంత క్లియర్ అవుతుంది ఇదేంటంటే డబ్బుల లావాదేవీలు ఇది కాలేదు, అడ్జస్ట్ కాలేదు, చంపారు అనే పద్ధతి చెప్తున్నాడు. కానీ ఈ ఉమ్, అబ్బాయి ప్రశాంత్ అనేవాడు సుమారుగా వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది ఈ యొక్క గోరక్షణ అనేటువంటి పనిలో 5-6 ఏండ్లుగా అదే పనిలో ఉన్నాడు. కార్యకర్త అయితే గోరక్ష కార్యకర్త అయితాను. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన నేను శంషాబాద్ గట్కేసర్ ఇవన్నీ ఆపే ప్రయత్నం చేశాడు. అంటే ఫిజికల్ గా కాదు, ఫోన్లు ఈ సమాచారము పోలీసుకి ఆ, ఇవ్వడము. ఆ పోలీసులు మళ్ళీ ఇతనికే సమాచారం ఇచ్చారు. ఇదే సోను వాడెవడు ఇబ్రహీం కు ఇబ్రాహిం. సమాచారం ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయననే మాటల్లో ఇది నాకు కనబడుతుంది ఆయన చెప్తుంటే, పోలీస్ ఆఫీసర్ చెప్తుంటే. ఉమ్, కనుక మొత్తం ఫోన్ రికార్డ్ అన్ని తీసి చెప్తున్నది ఏంటి అంటే డబ్బులు అడ్జస్ట్ కాలేదు, కొట్టుకున్నారు, చనిపోయారు అనేది నరేటివ్ తయారు చేస్తున్నాడు. కానీ ఆయన నరేటివ్ లో క్లియర్ గా బయటకు వచ్చింది ఏంటంటే సమాచారం అంతా చేరవేస్తున్నాడు, ఈ బిజినెస్ అక్రమ దందా చేసే విషయాన్ని ఆయన బయట పెడుతున్నాడు. కనుక వీడుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాకు నష్టం అవుతుంది అని చెప్పేసి పీల్చారు, కొట్టారు, చంపారు. వెరీ క్లియర్ కదా. మరి దీంట్లో ఇదేముంది? కానీ మీరు దీన్ని డీవియేట్ చేసి ప్రభుత్వము పోలీసు కలిసి వాళ్ళ ఇద్దరి మధ్య రైవలరీ కారణంగా కొట్టుకున్నారు, చంపుకున్నారు అనేది ఒక స్టోరీ తయారు చేస్తున్నారు. ఆ స్టోరీ నిలబడే స్టోరీ అయితే కాదు. క్లియర్ గా మనకందరికి అర్థమవుతున్నది అంటే గోరక్షణ కోసం డెడికేట్ చేశాడు లైఫ్ ప్రశాంత్ నిజం. అనేటువంటి వాడు. సోనూ సింగ్ అనేవాడు గోరక్షణ కోసం, వాటి ప్రాణాల కోసం తన ప్రాణం అడ్డుపెట్టాడు. ఇది హిందువులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయము. కనుక మరి ఎందుకు చంపారు వీళ్ళు ఇప్పుడు అని అంటే వీళ్ళంతా ఓవైసీ మనుషులు, చంపిన వాళ్ళంతా కూడా ఓవైసీ అనుచరులు, ముస్లింలు కాదు, ఓవైసీ ఉమ్, అనుచరులు. అవును. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఆ, ఆ జూబ్లీ. జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లీడర్ ఎవరు ఇప్పుడు కంటెస్ట్ చేస్తుంది? నవీన్ యాదవ్. నవీన్. నవీన్ యాదవ్ ఎంఐఎం కంటెస్టెంట్ ఒకప్పుడు, అవును. ఎంఐఎం కు చాలా దగ్గరి మనిషి. కనుక ఓవైసీ శిష్యుడిగా ఆయన చెప్పుకుంటాడు. ఆయన ఉమ్, గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ కు అవసరం ఉంది, ఎంఐఎం కు అవసరం ఉంది. ఆయన గెలవాలి అని అంటే అక్కడ ముస్లిం ఓట్స్ పోలరైజేషన్ జరగాలి. మొత్తం ఒకటే మనిషికి పడాలి, నవీన్ యాదవ్కే పడాలి.
అప్పుడు గెలుస్తాడు. ఇది వ్యూహంలో భాగం, ఎన్నికల వ్యూహంలో కూడా ఒక భాగం. అందరూ కలిసి టోటల్ గా ఈరోజు ఈ ప్రభుత్వము, ఓవైసీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రశాంత్ను పొట్టన పెట్టుకున్నారు. ఉమ్, హిందుత్వాన్ని హిందుత్వం పైన దాడి చేశారు. ఆవు అనేటువంటి ఒక సెంట్ పైన, హిందువుల యొక్క సెంటిమెంట్ పైన దాడి చేశారు. అలా చూడాలి హిందువులంతా కూడా. రైట్. కనుక ఈ ఈ ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. దీనికి ఇంకా సమయం కూడా ఏం లేదు. ఈ ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చట్టం ఉందా? చట్టం పనిచేస్తుందా? హోంమంత్రి ఎవరు? ఉమ్, ముఖ్యమంత్రి, హోంమంత్రి అని ఎవరికి తెలియదు. ఆయన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు. అవును మొత్తం కలిసి కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ కలిసి ఒకటే పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నారు. హరి, ఒకటే సార్. పోర్ట్ఫోలియో. అదేంటి అంటే సార్. అక్రమ భూదందా. ఉమ్, అందరికి ఇదే ఉంది ఇప్పుడు పోర్ట్ఫోలియో. అందరికి కూడా ఏముంది అంటే, ఏ శాఖ మీది ఉమ్, అని అంటే భూదందా భూదాన్. అనేటువంటి ఒకే శాఖ ఉంది. మిగతా అవును. శాఖలని విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? లేదా హోమ్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది? ఇంకేదైనా అవును. మినిస్ట్రీలు అన్ని కూడా రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది? ఎవడో అడగడం లేదు. ఉహు, కనుక ఆమె పేరు ఏం పేరు, మన గొడవ అయింది కదా, వరంగల్ ఉమ్. జిల్లా ఆ, ఆ, మిని సవిత. మినిస్టర్ ఆ, సవితనే. మినిస్టర్ ఆమె కాదు కాదు. అవును సార్. ఆ, ఆమె ఆమె గొడవ ఏంది చెప్పు. వాళ్ళ ఆ, భూమి దందా కదా, భూ అవును సార్. సమస్య కదా. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కదా. మంత్రి. కనుక అవును. అక్కడ గొడవ, మంత్రుల మధ్య గొడవ. ఇప్పుడు అపోజిషన్స్ తో గొడవ లేదు వీళ్ళకు. అవును. ఇప్పుడు కాంపిటీషన్ భూమి యొక్క దందా, భూమి అక్రమంగా అమ్ముకోవాలి. ఉన్న ఈ కాలం లోపల ఈ ఆ, దీపం ఉన్నంగానే ఆ భూములు అదే. అమ్ముకోవాలి. సరే, దీపం ఇంకొకటి. ఉండగానే ఇల్లు సర్దుకోవాలి కాదు. ఉమ్. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఒకవైపు ఈ విధంగా తన పని తాను చూసుకుంటోంది. నిజానికి గోవులు ఇదే ఈ గో మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా సార్. మన దేశంలో బీఫ్ ఎస్. ఎక్స్పోర్ట్ నుంచి ఏకంగా 21,000 కోట్ల నుంచి 35,000 కోట్ల వరకు లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు. ఇందులో మాఫియాకు ఎంత ముడుతుంది అనేది మనం ఒక్కసారి చూసుకుంటే కొన్ని వేల కోట్లలోనే ఈ వ్యాపారం ఉంది అని అర్థమవుతుంది సార్. సో ఈ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఒక వ్యక్తి అడ్డుకోవడం అనేది చాలా పెద్ద విషయమే సార్. నిజానికి ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన పని చిన్నదేం కాదు. ఆయన చేసినది ఒక పెద్ద మాఫియాని అడ్డుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు గనుక అండగా నిలిస్తే దాన్ని ఇంకా ఎక్కువ అడ్డుకునే ప్రయత్నం చేయగలరు అనేది నా నమ్మకం సార్. దీనిపై మీరేమంటారు? పక్క అరే, పోలీసులు అండగానే లేకపోతే అంతకన్నా కావాల్సిందేముంది? ఉమ్, ఈ రాష్ట్రంలో పోలీసులు, మీరు ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా సరే, పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు విజయం సాధించారు. అది ఉమ్, ఎంత పెద్ద సమస్య. జమ్మూ కాశ్మీర్ కాడ నుంచి మీరు శ్రీలంక వరకు ఏ సమస్య అయినా తీసుకోండి, పోలీసుకు, ఆర్మీకి. మీరు సిక్కుల ఉద్యమము ఏమైంది? పోలీసులకు ఫ్రీడమ్ ఇస్తే ఆ, క్లోజ్ చేసి పడేశారు. ఈరోజు నక్సలైట్ ఉద్యమం ఏమైతుంది? పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారండి. వాళ్ళకు స్వేచ్ఛనే లేదు కదా. వీళ్ళు చెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉండాలి. అందుకే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, పోలీసులు ముఖ్యమంత్రి కుటుంబానికి, మంత్రులకు ఈ భూదందాలో జరిగేటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ పరిష్కరించి పెట్టాలి పోలీసులు. కనుక ఎవడైనా తిరగబడితే వాడిని సెట్ చేయాలి. ఈ పనిలో బిజీగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ ఎంత, నేను సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ అని విన్నాను. అంత అంత మాంసం ఎగుమతి చేస్తా ఉన్నాం, రకరకాల మాంసం అనుకోండి. అదే. కనుక దీంట్లో చాలా మాఫియాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో సౌత్ ఈస్ట్ మొత్తం మనమే, మిడిల్ ఈస్ట్ మొత్తం మనమే సప్లై చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన మాంసాన్ని కూడా. ఉమ్, కనుక ఇది ఏమో చాలా పెద్ద ఇన్కమ్, ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఉంది. కానీ ఉమ్, మాఫియా చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, పోలీసుల ప్రాణాలు దక్కితే చాలైనటువంటి పరిస్థితి ఉంది. ఏం చూసాం మొన్న నిజామాబాద్ జిల్లాలో, ఏం చూసాం? లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఏం చూసాము? పోలీసులకు పోలీసులు బిక్కున వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోలీసులనే చంపేస్తారనే కోపంతో ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు తప్పితే పోలీసులకు ఫ్రీడమ్ లేదు కదా. మనం చాలా సార్లు గమనించడం కానీ, తెలంగాణలోనే జూలై ఆ, ఫిబ్రవరి 2025 ఇక్కడ ఫ్రీడమ్ పబ్ దగ్గర హెడ్ కానిస్టేబుల్ ను కలిశారు.
మనకు గుర్తుండాలి, చాలా మందికి మర్చిపోతాం. అది కూడా రైఫుల్ తోనే కాల్చారు. చందానగర్ లో ఆగస్టు 2025లో 5గురు దుండగులు వచ్చి దాడులు చేశారు, కాల్చారు, ఫైరింగ్ చేశారు. మార్చ్ 2025 మళ్ళా మార్చ్ లో కూడా గుడి మల్కాపూర్ లో ఒక ఎక్స్పో జరుగుతుంటే లైసెన్స్ ఉన్నటువంటి గన్తో ఒకడు కాల్చాడు. జూలై 2025 వాకింగ్ చేస్తున్న ఒక సిపిఐ నాయకుడు పొద్దునే వాకింగ్ చేస్తుంటే కాల్చి చంపారు. ఈ గన్నులు ఇవన్నీ కూడా నేను చెప్పేది, ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్ కల్చర్ ఏంది అసలు? ఆ ఉమ్. వాడు పోదందా మాట్లాడుకుందాం అని తీసుకుపోయిన వాడు ఏకంగా గన్ తీసి కాలుస్తాడా? మీరు ఏం చేస్తున్నారు మరి? గోర్లు కొరుక్కుంటున్నారా మీ ప్రభుత్వము? కనుక గన్నులు వచ్చేస్తున్నాయి, రైఫిల్స్ వచ్చేసాయి, అన్ని కూడా అక్రమంగా వచ్చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఎవ్వడి పర్సు వాడు సర్దుకుంటున్నారు, ఎవ్వరి జేబు వాళ్ళు సర్దుకుంటున్నారు. ఉమ్. చాలా బిజీగా ఉన్నారు. ఇది 3 ఏళ్ళు ఉంటుందో 4 ఏళ్ళు ఉంటుందో, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మొన్న ఆ, ఆయన ఎవరు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ నిన్ననే ఇచ్చినట్టున్నాడు కదా. ఖర్గే ఖర్గే సార్. ఖర్గే స్టేట్మెంట్ ఇచ్చారు కనుక ఆ ఖర్గే స్టేట్మెంట్ తో మరింత ఆ, ఇదైపోయింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఈ ప్రభుత్వం ఇంత బలహీనమైన ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ విషయంలో అసలు ప్రభుత్వమే లేదు, పోలీసే లేదు, ఇష్టారాజ్యం లాగా అయిపోయింది. అందుకని నేను హిందూ బంధువులు, ముఖ్యంగా గోరక్షకులు మిత్రులందరినీ నేను కోరుతున్నా, తొందరపడి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ను మన చేతుల్లోకి తీసుకోవడం, మనమే ఫిజికల్ గా ఆ, కాపాడే ప్రయత్నంలో. ఎందుకంటే గోవు అంటే మనకు చాలా ఆ ఆ, దానిపైన దాడి అంటే అమ్మ పైన దాడి, అంతగా సెంటిమెంట్ ఉంటుంది మనకు. కనుక ప్రభుత్వాలను నిలదీయాలి, ప్రభుత్వం చేతగానితనాల్ని మనం బయట పెట్టాలి. తొందరపడి ఫిజికల్ గా మనం వెళ్ళడం వల్ల ఈరోజు మన వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. మన వాళ్ళ ప్రాణాలు విలువైనవి అని మనం అనుకుంటే, ఒక తల్లి ఎట్లా ఏడుస్తుంది మనం చూసాం. అంత ఏడుపులో కూడా ఆమె ఏమంటుంది? బిడ్డ, నాకు 10 మంది కొడుకులు ఉన్నారు, మీ కథ చూస్తా, మీ గోరక్షణ మేము ఆపము, వాడు ఎక్కడున్నా వాడిని వదలము, మీరు అరెస్ట్ చేయకపోతే మేము చూస్తాం వాడి సంగతి అని అంత గట్టిగా ఒక మదర్ మాట్లాడుతాం. ఆవు ఉమ్. విషయంలో అమ్మ కూడా అట్లా మాట్లాడుతుంది, బిడ్డను కోల్పోయిన అమ్మ కూడా అంత బలంగా మాట్లాడుతుంది. ఇది మన అమ్మల లక్షణం. అందుకే మనం హిందూ బంధువులందరూ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన శక్తి ప్రదర్శన చేయాలి. గోవుల థెఫ్ట్ ఏదైతే జరుగుతుందో, గోవుల దోపిడీ ఏదైతే చేస్తున్నారో, వీళ్ళను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడా మన సాలిడారిటీ అంటాం, మనం ఉన్నాము వెనకాల అనేటువంటి హిందువులు పెద్ద నంబర్లో. నిన్న యశోద హాస్పిటల్లో ఆ అబ్బాయి అక్కడికి తెచ్చినప్పుడు కూడా చాలా పెద్ద నంబర్లో హిందువులు అందరూ అక్కడికి వచ్చేసారు. అదే కావాలి ఇప్పుడు కావాల్సింది. కనుక 10,000 మంది కూర్చొని మనం ధర్నా అయినా చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఒక బలహీనమైన ప్రభుత్వం, ఓవైసీ కోసం ఉన్న ప్రభుత్వం, ఓవైసీ వెనకాల ఉన్న కేవలము ముస్లిం మైనారిటీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. హిందువులు కానీ హిందూ సెంటిమెంట్స్ కానీ అవసరమే లేనటువంటి ఒక ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం మర్చిపోకూడదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, భూదందాల ప్రభుత్వం ఇది అనేది మనం గుర్తించి హిందువులు ఒక్కటిగా నిలబడాలి. అవసరమైతే ఈ ఎన్నికల్లోనే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే దీని ప్రతిఫలం ఏందో చూపించాలి. ఎంఐఎం అభ్యర్థిని పెట్టుకొని, ఎంఐఎంను పక్కన పెట్టుకొని మీరు వాళ్ళ కోసం ఆ, ఈ విధంగా ఫైరింగ్ చేయించి ఆ, ఈ గ్యాంగ్లను అన్నిటిని రెచ్చగొట్టి మా పైకి వదిలితే మేము ఊరుకుంటామా? కనుక ఇది ఈరోజు హిందువులు, ముఖ్యంగా హైదరాబాద్ హిందువులందరూ ఆలోచించాల్సినటువంటి సమయం హరి ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరి.